నాగేశ్వరరావు సింధు ఖమ్మం నుంచి వచ్చారు. వీళ్ళు దేని గురించి వచ్చారు? పిల్లలు లేరని వచ్చారు. పెళ్ళయ్యి 2 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదని అక్కడ ఉన్న డాక్టర్లందరి దగ్గర తిరిగితే వాళ్ళు ఏం చెప్పారు? ఒవేరియన్ సిస్ట్ ఉంది, పీసీఓడి ఉంది అని చెప్పారు. దానికి రకరకాల ప్రొసీజర్లు చెప్పారు. అవన్నీ కాదు, మాకు న్యాచురల్గా కావాలి అనే ఆలోచనతో వీళ్ళు వెతుకుతూ ఉంటే యూట్యూబ్లో నా వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చాక కరెక్ట్గా 1 మంత్లో ప్రెగ్నెంట్. 1 మంత్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ అయింది. పాజిటివ్ వస్తే ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. బీటా హెచ్సిజీ 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదన్నాం. 500 దాటింది, ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. కాకపోతే ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి దగ్గరలోనే ఒక స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించారు. తీస్తే 5 వారాల గర్భిణి, గర్భసంచిలోనే వచ్చింది అని ఇచ్చారు. ట్యూబుల్లో రాలేదు, ఎక్టోపిక్ కాదు, ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఇచ్చారు. సో అక్కడ అన్ని సంవత్సరాలు తిరిగినా రానిది, నీటి బుడగలున్న ఒవేరియన్ సిస్ట్ ఉన్న ఒక ఆపరేషన్ కానీ ఐవీఎఫ్ కానీ లేకోకుండా కేవలం మందులతో, అది కూడా 1 మంత్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనకి వాళ్ళు చెప్తారు. చెప్పాలి నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి. మీరు ఎలా సాధించారు, ఏమిటి, ఎందుకు వచ్చారు ఇక్కడ వరకు? ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు. ఖమ్మంలో 4-5 హాస్పిటల్ చూపించుకున్నాం సార్. చూపించుకుంటే ఏం చెప్పారు? ఏదో సేమ్ ఓవరీ సిస్టులు ఉన్నాయి, పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయాలని చెప్పారు. సరే చేయించుకుందాం అని చెప్పి వచ్చాము సార్. అది కూడా చేపిద్దాం అనుకున్నాం, కానీ చేపించలేదు సార్. న్యాచురల్ చూసుకున్నాం, కానీ రాలేదు. రాకపోతే ఐఓఐ హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ఉందని చెప్పారు సార్. అది చెప్పిన తర్వాత 3 నెలలు కోర్స్ ఇచ్చారు. అది వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళాము సార్. మళ్ళీ అయిన తర్వాత పీసీఓడి బాగా ముదిరిపోయిందమ్మా, అది మనం లాప్రోస్కోపీ చేయాల్సిందే అని చెప్పన్నారు సార్. దానికన్నా ముందు 4 ఇంజక్షన్లు వేశారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి 4 ఇంజక్షన్లు వేశారు సార్. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వరంగల్ వెళ్ళాం సార్. ఖమ్మం నుంచి మళ్ళీ వరంగల్ వెళ్ళాం. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఏహెచ్ఎం తక్కువ ఉంది మా మిస్సెస్కి, అందడం కష్టం అమ్మ, అది చాలా రేర్గా అవుతుంది, వాళ్ళు అందితే అదృష్టం, లేకపోతే లేదని చెప్పేసి అన్నారు సార్. సరే ఏం చేయాలో తెలియక మళ్ళీ ఖమ్మం మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం సార్. సేమ్ ప్రాబ్లం చెప్పారు సార్. మళ్ళీ వాళ్ళు ఐవీఐ చేద్దామంటే ఐవీఐ కష్టం అమ్మ, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పారు. ఐవీఎఫ్కి వెళ్తే 3 లక్షలు దాకా చెప్పారు సార్. అయితే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, దానికి ఆఫర్ ఏమి ఇచ్చారంటే, మీకు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోండి, ఫస్ట్ 1 మంత్ 1 lakh కట్టండి ఫస్ట్, తర్వాత ఇన్స్టాల్మెంట్లో మీరు ఇక్కడనే చేయించుకుంటారు, ఇన్స్టాల్మెంట్లో కట్టేసుకోండి అని చెప్పి అన్నారు సార్. అయితే ఇక అది నాకు ఏం చేయాలో అర్థం కాక ఇక మళ్ళీ ఇంటికాడ వచ్చి కూర్చున్నాం సార్. ఇక నేను ఇష్టపడే దేవుడు శివుడికి మొక్కుంటూ ఉన్నాను, ఏం చేయాలని చెప్పి యూట్యూబ్లో చూస్తూ ఉంటే అది మీ దానికి సబ్స్క్రిప్షన్ లేదు సార్ ఎవరు. ఆయన కూడా అయ్యో ఎట్లా కనిపించింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది చూసి ఇది నమ్మాలా నమ్మొద్దా ఏం చేయాలో అర్థం కాక January 2nd వచ్చాం సార్. ఇక్కడ వచ్చి ఈయన కూర్చున్నాను, విన్నాను సార్. చెప్తున్నారు ఏదో వింటున్నాం, ఎట్లా చూద్దాం అనుకొని చేసాం సార్. 1 మంత్లోనే పాజిటివ్ వచ్చింది సార్. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు మ్యాజిక్ ఫార్ములా సార్. వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా కూడా రాదన్నారు కదా. అవును. మరి ఆపరేషన్ చేయాలన్నారు, ఇంజక్షన్లు చేశారు, లాప్రోస్కోపీ చేయాలన్నారు, ఐవీఎఫ్ కూడా చేయాలన్నారు, కావాలంటే ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తామన్నారు. 1 నెలలోనే ఐవీఎఫ్ పోద్ది, ఈఎంఐలు పోవడానికి సంవత్సరం పడుతుంది. మరి అయినా కూడా వాటి ఏమన్నా చేసాం మనం? ఆపరేషన్ కానీ ఏమన్నా హార్మోన్ ఇంజక్షన్లు ఏమైనా ఇచ్చాం? వరుసగా 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు పొట్టల మీద, సట్టల మీద, చేతుల మీద ఏమన్నా పొడిసామా? ఏమీ లేదు. మరి ఎలా వచ్చిందంటారు? ఎలా వచ్చింది? అదే మ్యాజిక్ ఫార్ములాలో మీరేం వాడుతున్నారు? 4వ నెంబర్ టాబ్లెట్ అయిపోయింది. అదే 4వ నెంబర్ టాబ్లెట్ దేనికి ఇచ్చాను? క్రీములు కానీ ఇచ్చారు సార్. 2 months క్రీములు కానీ ఇచ్చారు. 1 month అయిపోయింది, ఇంకొక 5th నెంబర్కి వెళ్తున్నప్పుడు కన్ఫర్మ్ అయింది సార్. సర్పదేవత దోషం, నాగదేవత దోషం అని మన పూర్వీకులు చెప్తారు. ఇక్కడ సర్పాలు, నాగదేవతలు అంటే పురుగులు, పాములు, క్రిములు.
ఈ క్రిములు ఉంటాయి. ఈ క్రిములు ఉన్నాయంటే మీ వీర్య కణాలను నాశనం చేస్తాయి, మీ అండాలని డ్యామేజ్ చేస్తాయి, మీకు నెలలు రాకుండా చేస్తాయి, ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి, వచ్చిన ప్రెగ్నెన్సీని ఆయన అబార్షన్ కూడా చేయగలవు. అలాంటి క్రిముల్ని మీరు కాపాడుకోవాలి, లేకపోతే మీ వీర్య కణము అండంతో కలవు, ప్రెగ్నెన్సీగా రాదని చెప్పాను నేను. అంతే కదా. అప్పుడు ఆ వైరస్కు సంబంధించిన టెస్టులు చేసి భర్త భార్య ఇద్దరూ కలిపి మందులు వాడాలి అని చెప్పాం. ఇద్దరికి 2 నెలల కోర్సు కింద ఇచ్చాం. 2 నెలల కోర్సు వాడుతూ ఉండగానే 1 మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు. ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకున్నా ఆయన పోయేది, ఈఎంఐ మిగిలేది, ఐవీఎఫ్ పోయేది. ఆపరేషన్ చేయించుకున్నా ఆయనకి ఫలితం వచ్చేది కాదు. ఎందుకనంటే ఉన్నది క్రిములు అక్కడ ఉన్నాయంటే, మీరు ఐవీఎఫ్ పేరుతో చేతిలో విత్తనాలు జల్లుతుంటే భూమిలో పురుగు తినేస్తుందంటే, మొక్క రావట్లేదంటే, విమానంలో నుంచి ఐవీఎఫ్ అనే పేరుతో 2 లక్షలు పెట్టి విత్తనాలు జల్లుతానన్నా రాదు. నువ్వు 2 లక్షలు పెట్టి ఐవీఎఫ్ పేరుతో విత్తనాలు జల్లినా అదే భూమిలో పడతాయి, అక్కడే పురుగు ఉంది. ఆ పురుగు ఉన్నంత వరకు నీ విత్తనాలు తింటాయి, చేత్తో జల్లిన తింటాయి, విమానంలో నుంచి జల్లిన తింటాయి. విమానం అద్దెకిచ్చిన డాక్టర్ గారికి 2 లక్షలు వస్తాయి తప్ప మీకే ఫలితం ఉండదు అని చెప్పా. అది నమ్మారు, చక్కగా టెస్టులు చేయించుకున్నారు, క్రిములకు వాడుతున్నారు. క్రిములు పూర్తిగా పోకముందే మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చేసి. ఇక్కడ వింత ఏంటంటే సార్, 19th మా మ్యారేజ్ సెకండ్ యానివర్సరీ సార్, అదే రోజు కన్ఫర్మ్ అయింది. మీకు అదే రోజు దేవుడు మీకు మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. అదే అనుకున్నాం సార్, గిఫ్ట్ అని చెప్పి. అది సార్ ఏ వీడియో ద్వారా అయితే దేవుడు వాళ్ళకి చూపించాడో మన వీడియోని, ఒక వీడియో ద్వారా నన్ను చూపించాడు. సరే, పోతే ఛార్జీలు, వస్తే గర్భిణి చెప్తున్నారు కదా డాక్టర్ గారు, ఎందుకు అనుకోకుండా ఈ వీడియో కనపడింది అనే ఉద్దేశంతో ఇక్కడ మన దగ్గరికి వచ్చారు, మనం చెప్పిన మాటను విన్నారు. సేమ్ టు సేమ్ నేను ఇక్కడ కూడా అదే చెప్పాను. దేవుడు చూపిస్తే తప్ప నా వీడియో మీకు కనపడదు, దేవుడు తీసుకొస్తే తప్ప నన్ను మీరు చూడలేరు, దేవుడు కూర్చోబెడితే తప్ప మీరు నాతో కన్సల్టేషన్ తీసుకోలేరు, నా మందులు వాడలేరు. ఇది ఎప్పుడైనా ఆగిపోయే ప్రక్రియ. దేవుడు దయ నీ దగ్గర ఉంటేనే నా వరకు రాగలుగుతావని చెప్పాను. అదే వాళ్ళకి మ్యాచ్ అయింది. సరే, దేవుడే చూపించినప్పుడు మార్గాన్ని కొద్ది నెలలు వాడి చూద్దాం, ఒక 6 నెలలు అని వాడటం మొదలెడుతూ ఉండగానే ఫస్ట్ నెలలోనే ప్రెగ్నెంట్ అయిపోయారు. మందులు వాడేటప్పుడు వచ్చిన నెలసరి ఇక రాలేదు, ఈ మంతే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఏ రోజైతే వాళ్ళకి మ్యారేజ్ డే ఉందో ఆ రోజే యూరిన్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏది ఏమైనా ఈ క్రిముల ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీని మళ్ళీ అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది, బిడ్డను కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడం మన పనే అనే ఉద్దేశంతో మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ 4-5 నెలలు బిడ్డ నిలబడే వరకు అవకరాలు రాకోకుండా, క్రిములు దాడి చేయకోకుండా, బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా, అబార్షన్ చేయకోకుండా కాపాడుకోవడం కూడా మన పనే. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి నీ బిడ్డని కాపాడటం కూడా తెలిసిన డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. ఈ ప్రపంచంలో క్రిముల గురించి చెప్తున్న డాక్టరు ఒకే ఒక్కడు, డాక్టర్ వైఎస్ బాబు. ఆపరేషన్ చెప్పట్లేదు, ఐవీఎఫ్ చెప్పట్లేదు. ఆపరేషన్ చేసి ఐవీఎఫ్లు చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మందులతో ఇచ్చేస్తున్నాం మనం. సో ఆ మాట నమ్మారు కాబట్టి మళ్ళీ వచ్చారు, ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. భార్య రావక్కర్లేదన్నాం, భార్య అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోమన్నాం, బ్లడ్ సెంటర్లో బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, ఆ రిపోర్ట్లు తీసుకుని మన దగ్గరికి రమ్మన్నాం. అది అందుకు వచ్చారు. సరే, రావడమే కాకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ దేవుడి దయ వల్ల, అదే దేవుడి దయ వల్ల మరి 4 ఉపయోగించుకోవాలి. ఈ ఐవీఎఫ్లో ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి నా మాటగా సహకరించాలి అని నేను లాభం పొందాను. మరి 3 లాభం పొందడానికి నేను హెల్ప్ చేయాలి అనే సదుద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మనం నాగేశ్వరరావు గారికి చక్కగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. నాగేశ్వరరావు గారికి, సింధు గారికి కృతజ్ఞతలు. మీరు దేవుడు దయ్యను పొందారు, మీరు ఆయన కృపకి పాత్రులయ్యారు. ఈరోజు ఆయన దయను పొందటమే కాకుండా మరో 4 ఆ దేవుడు మార్గం చూపించాలని ముందుకు వచ్చారు. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.